పూర్వం వీరఘట్టమనే ఊరిలో వీరాచారి అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయన దేశ విదేశాలు తిరిగి ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. తన ఊరి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న వీరాచారి వారి సమస్యలకి తన వంతు పరిష్కారాన్ని చూపించాలని తిరిగి తన ఊరు వస్తాడు. ఊరు చేరుకున్న వీరాచారి అక్కడ ప్రజలను ఒక్కొక్కరిని మీ సమస్యలు ఏమిటి అని అడగటం మొదలుపెడతారు. కాని ఎవ్వరూ వీరాచారిని పట్టించుకునేవారు కాదు. ఊరు ప్రజలకి వీరాచారికి ఉన్న అపార మేధాశక్తిని తెలుసుకునేవారు కాదు. ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వీరాచారికి ఎంతో బాధ కలుగుతుంది. అయినా ఊరిని వదిలిపెట్టి వెళ్ళక ఊరివాళ్ల సమస్యలు తీర్చాలని ఊరిలోనే ఒక సలహాల అంగడి ప్రారంభిస్తాడు. అయినా ఊరి ప్రజలు వీరాచారి అంగడిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు. ఎవ్వరూ సమస్యలు చెప్పుకునేవారు కాదు. ఊరి ప్రజలు ఎవ్వరు వచ్చినా రాకపోయినా వీరాచారి రోజూ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద తన అంగడిని రోజూ తెరిచి అక్కడే కూర్చునేవాడు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు వీరాచారి అంగడి దగ్గరికి సాంబడు, శివుడు ఇద్దరు స్నేహితులు వస్తారు. అంగడి దగ్గర ఉన్న వీరాచారి గారికి నమస్కరించి ఇలా అడుగుతారు. సోమే, మీ దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ సమస్య ఎంత ఖరీదు చేస్తారు? నాయనా, ఈ లోకంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది, కానీ అది అందరూ గ్రహించలేరు. కావున సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. సమస్య ఏదైనా దాని కనీస ధర 100 రూపాయలు. సమస్యలో ఉన్న కష్టాన్ని బట్టి ధర పెరుగుతుంది నాయనా. అలా అనడంతో సాంబడు, శివుడు ఆలోచించుకొని సరే స్వామి, మాకు ఏ సమస్య లేదు, కానీ ఏ సమస్య రాకుండా ఉండటానికి మాకు ఒక సలహా ఇవ్వండి అని చెరో ఒక 100 రూపాయలు ఇస్తారు. వీరాచారి వారు ఇచ్చిన డబ్బులను తీసుకొని వారితో ఇలా అంటారు. మీరిద్దరూ ఎవరి జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా ఆడవారి జోలికి అసలు వెళ్ళొద్దు నాయనా. ఇది ఒక సలహానా? మరలా దీనికి 100 రూపాయలు అని అసహనంగా అంటాడు సాంబడు. వెంటనే వీరాచారి గారు ఇలా అంటారు. నా సలహా నీకు మంచిదనిపించకపోతే ఇవిగో నీ 100 రూపాయలు నువ్వే తీసుకో అని 100 రూపాయలు సాంబడికి ఇచ్చేస్తారు. కాని శివుడు మాత్రం వీరాచారి గారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళాక సాంబడు శివుడిని ఇలా అడుగుతాడు. ఒరే శివా, నేను స్వామి దగ్గర నుండి 100 రూపాయలు వెనక్కి తీసుకున్నాను కదా, నువ్వెందుకురా తీసుకోలేదు? ఊరికే 100 రూపాయలు ఇచ్చినట్లయింది కదా. అదేమీ లేదురా సాంబా, స్వామితో పరిచయం ఉంటుంది కదా, ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగి మన ఊరు సమస్యలు పరిష్కరిద్దామని ఇక్కడికి వచ్చారు. ఆయన ఎంతో జ్ఞానంతో ఉంటారు. అందుకే నేను 100 రూపాయలు వెనక్కి తీసుకోలేదు. నా దగ్గర ఉన్నా అవి ఊరికే ఖర్చు అవుతాయి కదా. అలా సాంబడు, శివుడు కొంత దూరం నడుస్తూ వెళ్ళగా అక్కడ ఇద్దరు పిల్లలు గాలిపటం ఎగరేసుకుంటూ నాకు కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు. సాంబడది చూసి శివుడితో, అరే శివా, ఆ చిన్నపిల్లలిద్దరూ చూడు, గాలిపటం కోసం కొట్టుకుంటున్నారు. ఉండు, వెళ్ళి సర్ది చెప్పి వస్తాను. వద్దురా సాంబా, వీరాచారి గారు చెప్పారు కదా ఎవరి జోలికి వెళ్ళొద్దని. వాళ్ళు చిన్నపిల్లలేరా, అయినా ఆ సలహా నాకు నచ్చలేదనే కదా నేను 100 రూపాయలు వెనక్కి తీసుకున్నాను అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే పిల్లలు, ఎందుకురా అలా గొడవ పడుతున్నారు? ఇద్దరూ కలిసి నువ్వు కొంతసేపు ఎగరవేసుకోవచ్చుగా అని ఆ పిల్లవాడి దగ్గర గాలిపటం లాక్కుంటాడు. దానితో ఆ గాలిపటం తెగిపోతుంది. ఆ పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చి సాంబడిని చిన్నపిల్లలిద్దరినీ ఏడిపిస్తున్నావు ఎందుకు అని గట్టిగా తిడతాడు. చెప్పాను కదరా వద్దు అని. ఇప్పుడు చూసావా ఆ పెద్ద ఆయనతో తిట్లు ఎలా తిన్నావో? అదేమీ లేదులేరా, అది నా తప్పిదమే కదా. పిల్లలకి ఏదో సాయం చేద్దామని
నా చెయ్యి తగిలి గాలిపటం తెగిపోయింది. అని అక్కడి నుండి ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఇద్దరు ఆడవాళ్లు గొడవ పడుతూ ఉంటారు. సాంబడికి ఆ గొడవ ఏంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. ఒరేయ్ శివా, అక్కడ ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతున్నారా? వెళ్ళి ఏంటో అడుగుదామా? నేను రానురా. కావాలంటే నువ్వు వెళ్ళు. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టి మరీ సలహా తీసుకున్నాను. అందువల్ల నా 100 రూపాయలు వృధా చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళు. అని శివుడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. సాంబడు మాత్రం ఆ ఆడవాళ్ళని చూస్తూ అక్కడే ఉండిపోతాడు. ఆ ఇద్దరి ఆడవాళ్ల గొడవ చినుకు చినుకు పెద్ద తుఫానుగా మారుతుంది. అలా కొంత సమయం గడిచాక ఆ ఇద్దరు ఆడవాళ్లు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూసిన సాంబడు కూడా వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో తెలియక సాంబడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం రాజుగారి దగ్గర నుండి సాంబడికి రాజుగారు రమ్మన్నారని కబురు వస్తుంది. అది తెలుసుకున్న సాంబడు శివుడి దగ్గరికి వెళ్ళి, ఒరే శివుడు, నిన్న ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడ్డారు కదరా. వాళ్ళు రాజుగారి భార్యలంట. నిన్న వారు గొడవ పడడం నేను చూశాను కదా. అందుకే నన్ను సాక్ష్యం కోసం రాజుగారు రమ్మన్నారంట్రా. నేను ఎవరి పక్షాన్ని మాట్లాడినా నాకు వేరొకరి దగ్గర నుండి ప్రమాదం తప్పదు. ఏం చెయ్యాలో తోచడం లేదురా. ఇదంతా వీరాచారి గారి మాట వినకపోవడం వల్లనే వచ్చింది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుదాం. అని మరలా వీరాచారి గారి దగ్గరికి వెళతారు. సాంబడు జరిగినదంతా వీరాచారి గారికి మొత్తం వివరిస్తాడు. అంతా విన్న వీరాచారి గారు సాంబడిని 500 రూపాయలిమ్మని అడుగుతారు. అదేంటి స్వామి, నిన్న సలహాకు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడేమో 500 అంటున్నారు. మీకు ముందే చెప్పాను, సమస్యలో ఉన్న కష్టాన్ని బట్టి ధర పెరుగుతుంది అని. సాంబడు చేసేదేమీ లేక సరే అని 500 రూపాయలు వీరాచారి గారికి ఇచ్చి సలహా చెప్పమంటాడు. వీరాచారి గారు 500 తీసుకుని సాంబడితో ఇలా చెబుతారు. ఈ రోజు నుండి నువ్వు మోగవాడిగా జీవించు. ఇక నీ జీవితం మోగవాడిగానే గడపాలి, గుర్తుంచుకో. సలహా విన్న సాంబడు శివుడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక సాంబడి కోసం రాజభటులు వచ్చి సాంబడిని తీసుకుని రాజుగారి సభకు వెళతారు. రాజుగారి భార్యలిద్దరూ సాంబడిని చూసి, ఇతనే మేమిద్దరం గొడవ పడుతుంటే చూసిన ప్రత్యక్ష సాక్షి. ఏమయ్యా, వీరు గొడవ పడుతుంటే చూసింది నువ్వేనంట? ప్రత్యక్ష సాక్షి అని చెబుతున్నారు. వీరిలో ఎవరిది తప్పు? నువ్వే చెప్పు. రాజుగారి మాటలకు సాంబడు లోలోపల భయపడుతూ ఇలా అంటాడు. బే బెబ్బే బెబ్బెబ్బే అయ్యో, నీకు మాటలు రావా? బే బెబ్బే బెబ్బెబ్బే. ఇతనికి మాటలు రావు కాబట్టి ఇతని సాక్ష్యం చెల్లదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఇంటికి పంపించేస్తారు. సాంబడు ఇంటికి వెళ్ళి, అమ్మయ్యా, ఒక పెద్ద గండం గడిచింది. కానీ నేను ఇంకా మోగవాడిగానే జీవితాంతం బ్రతకాలా? రాజుగారికి నేను మాట్లాడగలనని తెలిస్తే నాకు మరణశిక్ష తప్పదు అని అనుకుని సలహా కోసం వీరాచారి గారి దగ్గరికి వెళతాడు. స్వామి, నేనింకా జీవితాంతం ఇలా మోగవాడిగానే బ్రతకాలా? నేను మాట్లాడగలను అని తెలిస్తే రాజుగారు నన్ను చంపేస్తారు. నా సమస్యకి పరిష్కారం చూపించండి అని సలహా అడుగుతాడు. అందుకు వీరాచారి గారు 1000 రూపాయలు అడుగుతారు. సరే అని సాంబడు 1000 రూపాయలు వీరాచారి గారికి ఇచ్చేస్తాడు. వీరాచారి గారు దీర్ఘంగా ఆలోచించి సాంబడితో ఇలా చెబుతారు. ఈ రోజు నుండి 7వ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించు. ఈరోజే చెబితే పర్వాలేదా స్వామి? పర్వాలేదు నాయనా, కాకపోతే నువ్వు చెప్పిన అబద్ధం నిజమవుతుంది అంతే అని అంటారు నవ్వుతూ. సాంబడు మారుమాట మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా 7 రోజులు గడుస్తాయి. సాంబడు 7వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పుకొస్తాడు. అది విన్న రాజుగారు, ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు, నీకు ఎవరో సలహా ఇచ్చి పంపించారు. అది ఎవరు? అని అడుగుతారు.
సాంబడు వీరాచారి గురించి చెప్పుకొని వస్తాడు. అది విన్న రాజుగారు వీరాచారి గారి తెలివిని ప్రశంసిస్తూ ఒక లేఖని ఇచ్చి సాంబడిని పంపిస్తారు. సాంబడు ఆ లేఖను తీసుకొని వీరాచారి గారి దగ్గరికి వచ్చి రాజుగారి దగ్గర జరిగిందంతా వీరాచారి గారికి వివరించి తన దగ్గర ఉన్న లేఖను వీరాచారి గారికి ఇచ్చి, స్వామి, ఈ 7 రోజులు ఏం జరిగింది? ఎందుకు నన్ను 7వ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నారు? ఏమీ లేదు సాంబా. ఈరోజు రాజుగారి పుట్టినరోజు కనుక ఆయన ఆనందం ముందు మీ సమస్య పెద్దదేమీ కాదు, అందుకే ఈరోజు వెళ్ళమన్నాను. సాంబడు ఆనందంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. వీరాచారి రాజుగారు పంపిన లేఖను తెరిచి చూస్తే అందులో రాజుగారిని కలవాలని ఉంటుంది. మరునాడు ఉదయం వీరాచారి రాజుగారి దగ్గరికి వెళతాడు. రాజుగారు వీరాచారి గారిని తన దగ్గర సలహాదారునిగా ఉద్యోగమిచ్చి రాజ్యంలో ఉన్న సమస్యలకి సలహాలు ఇవ్వాలని కోరతారు.